చూడండి ఎండ ఎట్లా ఉందో. ఎండ అద్దరిపోతుందండి. మనకు ఈ ఎండలో ఇట్లా మనం బయటికి పోయి వచ్చి ఇంటికి వస్తే ఇంట్లో ఏదన్నా చల్లగా తాగాలనిపిస్తుంది కదండి. తాగాలంటే ఏదన్నా ఇంట్లో మజ్జిగో అట్లా సోడానో అట్లాంటివి ఉంటే, కూల్ డ్రింక్స్ ఏమైనా ఉంటే తాగాలని బుద్ధి పుడుతుంది కదా. సో ఈరోజు మేము అదే చూపిస్తున్నామండి. మనం కూడా ఎవరైనా బాగా ఎండలో పోయి వచ్చి ఇంట్లో వస్తురు మన ఆ చల్లనీళ్ళు ఫ్రిడ్జ్ నీళ్ళు తాగకుండా లేదన్నా చల్లని మజ్జిగ లేకుంటే సోడాను అట్లాంటివి తాగితే బాగుంటుందండి. మనం ఇంట్లోనే చేసుకొని తాగి ఎలా ఉంటుందో చూద్దామండి. ఇప్పుడు చేస్తారు మా ఇంట్లో, చేసి చూపిస్తాము. మీరు కూడా చేసుకొని పెట్టుకోండి. ఇట్లా ఎండకు పోయి వచ్చినప్పుడు చల్లగా అవి తాగితే ఆరోగ్యానికి మంచిది కదండి. బయట సోడాలు కూల్ డ్రింక్ షాపులు అక్కడక్కడ తాగి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మనం ఇంట్లోనే తాగొచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో ఈ ఎండాకాలం మనము ఎండకు పోయి ఇచ్చినా కానీ లేదా మధ్యాహ్నం పూట బాగా వేడిగా ఉండేటప్పుడు ఎక్కువగా ఇవి మనము సోడాలు అవి తాగుతుంటాం కదా, కూల్ డ్రింక్స్ అన్నీ కూల్ డ్రింక్స్ ఏవేవో తాగుతుంటాం. అవన్నీ ఏం లేకుండా ఇంట్లోనే మనము జీలకర్ర సోడా, తర్వాత సబ్జా చక్కెర వేసి చక్కెర నీళ్ళు సబ్జా గింజలు వేసుకొని, తర్వాత పల్చని మజ్జిగ, జీలకర్ర మజ్జిగ సూపర్గా ఉంటుందండి. జీలకర్ర పొడి వేసుకొని మజ్జిగ తాగితే పల్చగా చేసుకొని ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఖచ్చితంగా మనం ఇంట్లోనే చేసుకొని బాటిల్స్లో వేసి పెట్టుకుంటే హ్యాపీగా ఎప్పుడు కావాల్సింటే అప్పుడు తాగొచ్చు అండి. మంచిదండి ఆరోగ్యానికి. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తాగి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఉప్పు సోడా చేస్తాను. 3 రకాలు చేస్తున్నానండి. నిమ్మకాయ రసము, ఉప్పు సోడా, మజ్జిగ. 3 ఈ ఎండకు పోయిస్తాం కదా, వడదెబ్బ తగలకుండా. ఎండాకాలంలో వడదెబ్బ అని కాదు, ఎండకు కూడా ఇది తాగితే మంచిదండి. ఇంట్లో చేసుకొని నేను ఈ పొడి కూడా చూపించినానండి. జీలకర్ర పొడి జీలకర్ర వేయించేసుకొని ఉప్పు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని పొడి చేసి దీంట్లో వేసుకున్నా కూడా మళ్ళీ దీంట్లో వేసుకోవాలి అండి. కొంచెమే వేసిన. నిమ్మకాయ అండి ఫస్ట్ పిండుకోవాలి. బయట షాపుల్లో అక్కడ ఇక్కడ తాగకుండా మనం ఇంట్లో చేసుకుంది అయితే మంచిది కదండి. అందుకని బాగుంటుందండి. ఇవి చిన్న నిమ్మకాయలు కాబట్టి ఒకటి వేసిన. కావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూల్గా తాగొచ్చు. మీరు పులుపు ఎక్కువ తాగేలాగుంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి. జీలకర్ర పొడి అంటే ఇది గ్లాసు కొంచెం పెద్దది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసి. సోడా అండి ఎట్లా మనకు చిక్కుతుంది కదా. సోడా తెచ్చుకుంటే కూల్ డ్రింక్ షాపుల్లో సూపర్ మార్కెట్లో చిక్కుతాయండి. వాడు వేసినట్టే పొంగుతుందండి మనకి. సోడా కాబట్టి పొంగుతుంది. తాగితే భలే ఉంటుంది. ఇది ఇప్పుడు సోడా కాకుండా ఉత్త నీళ్ళతోనే అండి, మామూలు నీళ్ళతోనే నిమ్మకాయ పిండుకోవాలి. ఇవి చిన్న చిన్న కాయలు. ఇప్పుడు ఇవి కూడా రేటే బాగున్నాయి. మాకు ఇంట్లో మామూలుగా ఇట్లా బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు మధ్యాహ్నం పూట కూర్చొని చక్కెర అండి, మీరు తీపి ఎక్కువ తినేలాగుంటే తాగేలాగుంటే వంటలు అలవాటు అయిపోయి ఇవి సోడా కాదండి, మామూలు నీళ్ళే, నిమ్మకాయ నీళ్ళు చక్కెర వేసుకొని కూడా తాగొచ్చండి, మంచిది. దీంట్లో ఈ సబ్జా గింజ ఇవి వేసుకోవడం వల్ల మనం బయటికి పోయి వస్తే మనకు వడదెబ్బ తగలకుండా ఉంటుందండి. ఇవి బాటిల్లో వేసి పెట్టుకున్నా కూడా వచ్చినాకైనా తాగేయచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుని బాటిల్లో
బాటలు వేసి పెట్టుకుంటే మనము ఎక్కడన్నా మధ్యాహ్నము ఒకవేళ 11 గంటలకు అట్లా పోయినా కూడా ఇప్పుడు ఎండేనండి, ఇవి పెట్టుకొని పోతే మళ్ళీ వచ్చినాక తాగితే బాగుంటుంది. ఓకే, ఇదంతా బాగా కలపాలండి. ఇదొక రకము. మీరు చక్కెర వేసుకోకుండా కొంచెము వేడి చేసుకొని నీళ్ళలాగా మనము చేసి పెట్టుకున్నా కూడా చక్కెరని వచ్చి ఇట్లా ఎమ్మటే కలిపేసుకోవచ్చు. షర్బత్ మాత్రం వేసుకొని అంతే కదా. ఇంకొక రకము మజ్జిగ చూపించి, ఇంకా దీంట్లో ఇవి రెండు అయిపోయినాయి. ఇది సోడానే, ఇది సోడా. ఓకే, ఇప్పుడు ఒక గిన్నె తీసుకోనండి, కొద్దిగా పెరుగు పల్చగా చేసుకుంటా. నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి, మంచిదండి. ఎండాకాలం పలచగానే తాగాల. నీళ్ళు వేసి ఎంత పలచకుంటే అంత మంచిదండి. సాల్ట్ మీరు ఒకవేళ అది బీపీ అట్లా ఉన్నా కూడా వేసుకోకపోయినా పర్వాలేదండి, సాల్ట్ లేకుండా కూడా తాగొచ్చు. ఓకే, కొంచెం మంది మీగడ ఉంటే తాగరు కదండి, అందువల్ల కోసము వడగట్టేసుకుంటే మీగడికి ఇక్కడ ఏం లేకుండా. దీంట్లో కూడా నిమ్మకాయ పిండి వేసుకొని, దీంట్లో కూడా నిమ్మకాయ పిండుకోవచ్చండి. నిమ్మకాయ మంచిది కదండి, ఎండాకాలము బాగా సి విటమిన్ కదా, నిమ్మకాయ పవర్ఫుల్. దీంట్లో కూడా మనం జీలకర్ర పొడి వేసుకోవచ్చు. ఉప్పు, జీలకర్ర పొడి, నిమ్మకాయ వాళ్ళే ఉంటుందండి రుచి. తాగుతాంటే ఇంకా తాగుతామా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాటిల్ వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు దాహం వేసినప్పుడల్లా మంచినీళ్ళు బదిలీ తాగొచ్చు. మంచిది ఎండాకాలం. అయిపోయిందండి. ఇది ఉప్పు సోడా అండి, ఇది నిమ్మకాయ నీళ్ళు, చక్కెర నీళ్ళు, నిమ్మకాయ చక్కెర నీళ్ళు, ఇది మజ్జిగ, జీలకర్ర మజ్జిగ. మీరు కూడా చేసుకొని తాగి ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి. ఎండాకాలంలో కంపల్సరీగా ఇవి చేసుకొని తాగండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.